Hello, my dear friends, family members, and well wishers. Welcome back to the other video. ఈరోజు మీరు చూస్తున్నది వన్ ఆఫ్ అవర్ 2 years ఓల్డ్ రెనోవేటెడ్ ప్రాజెక్ట్ అండి. ఇన్స్పెక్షన్కి వచ్చాను యాక్చువల్లీ. లైక్ ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి కూడా అరౌండ్ ఒక 2 years పైనే అయింది కాబట్టి ఇది నేను వచ్చిందైతే కనుక 6th ఇన్స్పెక్షన్కి వచ్చాను. సో మా సైడ్ నుంచి అయితే కనుక ప్రతి 6 monthsకి ఒక్కొక్క ఇంజనీర్ వచ్చేసి ఇన్స్పెక్షన్కి వస్తారు ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేయడానికి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది ఒక స్టీల్ స్ట్రక్చర్ అండి. అయితే ఇది ఇండోర్ ప్లే ఏరియా అన్నట్టు కిడ్స్ కోసం. ఈ మీరు చూస్తున్న స్కూల్కి ప్లే ఏరియా ఇది. అండ్ ఇది ఒక ఫిక్స్డ్ బీమ్ స్ట్రక్చర్ విత్ బెండ్ పైప్స్ అండి. అండ్ దీని కాలమ్స్ అన్నీ కూడా లైక్ రౌండ్ స్టీల్ పైప్స్ అండ్ సపోర్టెడ్ విత్ యాంకర్ బోల్ట్స్ అండ్ యాంకర్ ప్లేట్స్ అండి. దీన్ని కూడా రీసెంట్గానే కంప్లీట్ చేసాం, బట్ పైన ఇంకా స్ట్రక్చర్ వేయాలి. దీనికి కంప్లీట్ చేసిన తర్వాత 100% నేను మీకు చూపిస్తాను. సివిల్ ఇంజనీర్స్ లైఫ్ అనేది అస్సలు ఈజీగా ఉండదండి. ఎండ పండివ్వండి, వాన పండివ్వండి, ఎంత చలి కానివ్వండి, శీతాకాలం వచ్చిందంటే స్వెటర్లు వేసుకుని పొద్దున్నే వెళ్ళి సైట్లో కూర్చోవాల్సిందే, అందరి చేత పనులు చేయించాల్సిందే. రోజులు ఎలా గడుస్తాయో మాకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మాకే తెలియదు. ఒక్కొక్క ప్రాజెక్ట్కి 6 months వేసుకున్నా కానీ 6 months ఎప్పుడైపోయిందో కూడా మాకే తెలియదు. ఏంటంటే చాలా ఎంగేజ్డ్గా ఉంటుందండి వర్క్ కూడా. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరిలోనైనా సివిల్ ఇంజనీర్స్ ఉంటే కనుక ప్లీజ్ ట్యాగ్ దిస్ వీడియో టు దెమ్ అండి. దీన్ని బేసికలీ ఇది ఒక పాత బిల్డింగ్, ఇది G+2 పాత బిల్డింగ్ని దీన్ని కంప్లీట్గా ఒక 50 years ఓల్డ్ బిల్డింగ్ ఇది. దీన్ని కంప్లీట్గా రెనోవేట్ చేసి కొత్తదలా చేసామన్నమాట. మీరు ఒకసారి లోపలికి రండి, చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడా. ఇది రిసెప్షన్, ఇది కొంచెం కూర్చోవడానికి అది వెయిటింగ్ హాల్ కింద ఒకటి రిక్రియేట్ చేసాము. ఇది వన్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్స్ అండి, PPS స్కూల్ వాళ్ళది. ఒక వేరే లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్. అండ్ ఇది ఒక రిసెప్షన్ టేబుల్ చేసాము. ఇదంతా కూడా ఎవ్రీథింగ్ కూడా పాత బిల్డింగ్ అండి, అరౌండ్ ఒక 50 years బ్యాక్ కన్స్ట్రక్షన్ ఇది. దీంట్లో అంతా కూడా మొత్తం వాల్స్ కన్నిటికి పుట్టి పెట్టించి పెయింట్స్ అది వేయించి మొత్తం అంతా కూడా రీక్రియేట్ చేసాం. వాల్స్ లేని చోట వాల్స్ కన్స్ట్రక్ట్ చేసాం. అండ్ మీరు చూస్తున్నారు కదా, డోర్స్ కూడా పెట్టించాము. అల్యూమినియం డోర్స్, అల్యూమినియం గ్లాస్ డోర్స్ పెట్టించాం, ప్రొఫైల్ డోర్స్. అండ్ ఇది వరకు యాక్చువల్లీ ఈ ఏరియాలో మొత్తం అన్ని కూడా వాల్స్ ఉండేవి. ఆ వాల్స్ అన్ని తీసేసి ఒకటే హాల్ కింద చేసాము. బేసికలీ పిల్లలకి ఏంటంటే మార్నింగ్ పెరేడ్ కానివ్వండి, వాటికి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ప్లే స్కూల్ కదా, వాళ్ళకి కంఫర్టబుల్ కోసం ఇండోర్ వచ్చింది. అండ్ మనం ఇక్కడి నుంచి వాక్ చేసుకుని ఎదరికి వెళ్ళినాము. ఇంకా ఏమేమన్నా చూపిస్తాను. ప్రిటీ మచ్ బేసిక్ అండి. ఇందులో ఒక 2 క్లాస్ రూమ్స్ ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే. పైన ఇంకా అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. అవి బిగ్గర్ స్టాండర్డ్స్కి వాళ్ళు వాడుతున్నారు. అండ్ మీకు ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో చూసారంటే కనుక మీకు ఇప్పుడు LKG UKG క్లాసెస్ ఉన్నాయి. ఇది చూసారు కదా, ప్లే స్కూల్ ఇది. ఇందులో చూడండి మొత్తం ఇదంతా కూడా కింద మీరు చూస్తున్న ఫ్లోరింగ్ అంతా కూడా పాతదేనండి, మొత్తం స్టోన్ అంతా కూడా. దానికి మళ్ళీ పాలిష్ చేయించి మళ్ళీ కొత్త దానిలా తీసుకొచ్చాము. అండ్ ఈ ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేయడం కూడా అరౌండ్ 6 months ఆఫ్ టైం పట్టింది. అండ్ విత్ బయట మీరు చూస్తున్న స్టీల్ స్ట్రక్చర్ తోటి కలిపి చూడండి. ఇప్పుడు మీకు వేరే రూమ్లోకి వచ్చారు. ఈ పెయింట్ వర్క్స్ కానీ మొత్తం అంతా ఈ వాల్స్, లేదంటే కనుక ఇప్పుడు పైన సీలింగ్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ చాలా పాత ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా రీక్రియేట్ చేసుకుని చేయడానికి 6 months ఆఫ్ టైం పట్టింది. బేసికల్ ఇందులో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే, కొత్త కన్స్ట్రక్షన్ అయినా చేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు, కానీ మనం కింద భూమి పూజ చేసినప్పటి నుంచి పాత వర్క్స్ని రీక్రియేట్ చేయడం అంటే యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ సమ్ క్వైట్ ఎఫర్ట్ అండి. సమ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అయితే కంపల్సరీగా పెట్టాల్సిందే. అండ్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనే కాదండి, ఏ ప్రాజెక్ట్ అయినా సరే కంప్లీట్ చేసి మనం కీస్ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ ఏంటంటే చాలా ఓవర్వెల్మ్గా ఉంటుంది అండ్ చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో మీకు ఈరోజు ఈ ప్రాజెక్ట్ చూపిద్దామని తీసుకొచ్చాను. సో ఇదండి. Hope you like the video and please subscribe and like my video. Thank you.